Now I invite very powerful trainer and speaker. I know him when he started a powerful talk at Impact. That was Impact session when he conducted. From that day onwards, I am inviting for him in every Impact, but he don't have time to come to my Impact. The reason he was pursuing PhD. Now, when I sent the message for Anantapur, he said, "Sir, Anantapur, I love Anantapur. I would like to come Anantapur." And he is there with us, Mr. Sudhir Sandra. Action. Over to you. Thank you so much, sir. హ్యాపీ ఈవినింగ్. అదేంటి సార్, మేము చిన్నప్పటి నుంచి వేరేలాగా చదువుకున్నాము. మా స్కూల్లో వెళ్ళంగానే మా మేడం ఎవరైనా మిస్ ఎవరైనా టీచర్ రాగానే మనం ఎలా చెప్తాం? ఒక్కసారి మనం ఆ వేలో చెప్పండి ఒకసారి. లేదండి, ఇంకా స్లీపీ మూడ్. రైట్. ఎంత బాగుంది చూడండి. చెప్పేటప్పుడు మన ఎనర్జీ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా? పైకి వస్తుందా? కిందకు వస్తుంది కదా. సో చిన్నప్పటి నుంచి ఒకటే చెప్తూ దాన్ని కొద్దిగా చేంజ్ చేయండి. సో ఈరోజు ఒక డెసిషన్ తీసుకుందాం. చిన్నప్పటి నుంచి ఒక వేలో వెళ్తున్నాం కదా, కొద్దిగా చేంజ్ అయ్యి ఆ గుడ్ ఈవినింగ్ కాస్త తీసేసి ఇంక నుంచి ఎవరన్నా కనిపడినప్పుడు జస్ట్ ఆ గుడ్ తీసేసి హ్యాపీ పెట్టండి. హ్యాపీ ఈవినింగ్ చెప్పేటప్పుడు ఎంత జోష్ ఉందో ఆలోచించండి. ఇంకా ఏముంది ఇంట్లో? రైట్ ఆర్ రాంగ్? మనం ఏదైనా సాధించాలంటే ఫస్ట్ చేంజ్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పేది ఫాలో అవడం కంటే, సార్ అదేంటి సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మేము ఫాలో అవ్వాలా, అంతే కదా. సో అలా ఎస్ నాయన నాకు తెలుసు. సో ఇక్కడ అందరికి మూవీస్ అంటే ఇష్టమా? సే ఎస్ ఆర్ నో. నా ఒక్కడి వాయిస్ మైక్ లేకుండా ఇంత వస్తుందంటే ఇక్కడ దాదాపుగా 500 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎలా ఉండాలి? రైట్ ఆర్ రాంగ్? సో లెట్ మీ స్టార్ట్ మై సెషన్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై సెషన్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ స్మాల్ స్టోరీ. చెప్పొచ్చా? కథలంటే బాగా ఇష్టం కదా, సినిమాలు బాగా చూస్తారు కదా. వెరీ గుడ్. సో ముగ్గురు ధనవంతులు ఉన్నారండి. ముగ్గురు ధనవంతులు, వాళ్ళతో పాటు పనిచేసే సర్వెంట్స్ ముగ్గురు కలిసి అందరూ కలిసి ఇలా జస్ట్ ఇండియా మొత్తం చూద్దామని ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అలా ట్రావెల్ చేస్తూ ఒక విలేజ్ దగ్గరికి వచ్చారు. ఆ విలేజ్ ఏంటంటే చాలా పేదరికంలో ఉంది, కంప్లీట్ పావర్టీ ఆ విలేజ్. అప్పుడు ముగ్గురు ధనవంతులు అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు. ఫస్ట్ ధనవంతుడు అలా విలేజ్ క్రాస్ చేసి వెళ్తూ తన దగ్గర ఉండే డబ్బు, ధనం, గోల్డ్, సిల్వర్ మొత్తం ఇచ్చేసి పాస్ చేసుకొని వెళ్ళిపోయాడు. అతనేమనుకున్నాడంటే ఈ డబ్బు ధనం అంతా ఇచ్చేస్తే సో దట్ దే ఫీల్ హ్యాపీ అండ్ దే కెన్ సర్వైవ్. ఫస్ట్ ధనవంతుడు ఇచ్చేసి వెళ్ళాడు. రెండో ధనవంతుడు ఆల్రెడీ మొదట ఆయన డబ్బు ఇవన్నీ ఇచ్చాడు కదా, ఇంకా నేను ఏమి ఇవ్వగలుగుతానని చెప్పి తన దగ్గర ఉండే ఆహారం మొత్తం తీసి ఆ ఊళ్ళో ప్రజలకి, ఆ పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ ఇచ్చేశారు. సో దట్ వాళ్ళందరూ ఈక్వల్గా షేర్ చేసుకొని తింటారులే అని చెప్పి. మూడో ధనవంతుడు ఏం చేశారంటే వీళ్ళిద్దరు ముందుకెళ్ళి ఆగి చూస్తున్నారు. మన ఇద్దరం డబ్బు ఇచ్చాము, ఒకరు ఆహారం ఇచ్చాము, మూడో అతను ఏమి ఇస్తాడని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు అతను ఏం చేశారంటే విలేజ్ లో నుంచి స్పీడ్కి వెళ్ళిపోయాడు, అంటే క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాడు ఏమి ఇవ్వకుండా. అప్పుడు ఆ ఇద్దరు అనుకుంటూ ఉన్నారు, ఏంటి ఇతను కూడా ధనవంతుడే కదా, ఏదో ఒక సహాయం చేయొచ్చు కదా, ఎందుకు చేయ. అలా వెళ్ళిన తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఆ ధనవంతుడు వచ్చాడు. ఈసారి ధనవంతుడు వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఆ థర్డ్ పర్సన్ వచ్చేటప్పుడు అతని వ్యాన్ నిండా ఫార్మర్స్ కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఫార్మర్స్ కావాల్సిన టూల్స్, ఫార్మర్స్ కావాల్సిన సీడ్స్ అన్నీ తీసుకొని వచ్చి అందరికి ఇచ్చాడు. ఈ ముగ్గురులో ఎవరు గొప్పోళ్ళండి? ఆహారం ఇచ్చిన వాళ్ళ, డబ్బు ఇచ్చిన వాళ్ళ, తనకై తాను సంపాదించుకునే శక్తినిచ్చిన వాళ్ళ? రైట్ ఆర్ రాంగ్? సో ఇప్పుడు ఆ థర్డ్ ధనవంతులు ఎక్కడున్నారో చెప్పమంటారా? ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఈ ప్రోగ్రామ్ ఎవరైతే స్పాన్సర్ చేశారో, ఈ ప్రోగ్రామ్ కోసం ట్రైనర్స్ అంత దూరం నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ధనవంతులని నాకు తెలిసి. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? అంతే కదా. సో మేము మా టూల్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, అంటే జోబిలో ఉండే డబ్బులు ఇవ్వము, మా దగ్గర ఉండే ఆహారం ఏమో, రైట్. కానీ మేము కొత్తగా ఇవ్వాలనుకుంటున్నాం. కానీ అది తీసుకోవాలంటే ఫస్ట్ నా దగ్గర క్వశ్చన్ ఉంది. నేను ఎప్పుడు చాలా మందిని ఇదే క్వశ్చన్ అడుగుతాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమందికి ఆకలేస్తుంది? సార్ ఇప్పుడే తిన్నాం సార్, బాగా పెట్టారు, బాగా తిన్నాం, కొద్దిగానే తిన్నాం, పర్లేదు. అలా కాదండి, మీరు చెప్పే ఆకలి ఇది. నేను చెప్పే ఆకలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. ఆ ఆకలి పేరే కసి. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎంతమందికి ఆ కసి ఉంది? ఎందుకు సార్ కసికి? ఎస్, వెరీ గుడ్. లైఫ్లో ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుల్గా బిర్యానీ తినేసిన తర్వాత నేను వచ్చి ఫుల్గా రైస్ తినేశారు. జస్ట్ ఇమాజిన్, నేను దమ్ బిర్యానీ తీసుకొని వచ్చి మీ ముందు పెడితే ఎలా ఉంటుంది?
చూడంగానే వాంతి వస్తుందా, ఇంకా తినాలనిపిస్తుందా? రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మీరు అందరూ ఆ ఎగ్జాగరేషన్ స్టేజ్లో ఉన్నారు. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మీకు వాల్యూ తెలియదు. వన్స్ ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్కి వెళ్తారో డెఫినెట్లీ అప్పుడు రియలైజ్ అవుతారు. ఆ రోజు ఆయన చెప్పింది వినుంటే, ఆ రోజు ఆయన చెప్పింది చేసి ఉంటే, ఇంకా చేసి ఉంటే వినుంటే అంటే అది ఎప్పటికీ తిరిగి రాదు కదా. పాస్ట్ యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్, బట్ వీ కెన్ మేక్ ఎ బెటర్ ఫ్యూచర్ విత్ అవర్ ప్రెసెంట్. దట్ ఈస్ వాట్ ఇంపాక్ట్. ఓకేనా? షల్ ఐ స్టార్ట్ మై సెషన్? మామూలుగా అందరూ మోటివేషన్ ఇస్తూ ఉంటారు, వెరీ నైస్. అండ్ డిఫరెంట్ టాపిక్స్ ఈరోజు మార్నింగ్ నుంచి వింటూనే ఉన్నాం. అండ్ నరేష్ గారు చెప్పినట్టు కెరీర్ గైడెన్స్ అది ఎప్పుడు వస్తుందంటే నెక్స్ట్ మీరు స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. ఇప్పుడేమి విన్న వాళ్ళందరూ ఏంటి నేను చెప్తున్నా అర్థం కాకుండా విన్నారు. కానీ ఏంటంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఆయన చెప్పారు, నేను ఇంకా అర్థం చేసుకుని ఇంకా బాగుండేది. రైట్? ఇప్పుడు సర్టిఫికేషన్స్ ఇవన్నీ నేను ఏదైనా మోటివేషన్ ఇద్దామంటే ఫస్ట్ ఇప్పుడు ఎవరో ఒక స్టూడెంట్ అడిగారు, సార్ నాకు గోల్ సెట్టింగ్ కావాలి అని చెప్పి. నాకు ఎందుకో ఇక్కడికి రాగానే నా టాపిక్ బాగా నచ్చింది. నేను గోల్ సెట్టింగ్ మీద చెప్పట్లేదండి, కానీ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిని నేను ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతున్నానో, నా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్కి వచ్చే స్టూడెంట్స్ కానీ క్లయింట్స్ కానీ వచ్చిన వాళ్ళందరూ ఒకే మాట చెప్తారు, సార్ నేను ఒకటి చెయ్యాలనుకుంటాను కానీ అది థాట్స్లోనే ఉంటుంది కానీ ఎప్పుడు యాక్షన్స్లోకి రాదు సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ 70% పాస్ అవ్వాలనుకుంటాను, అది 50కి వచ్చి ఆగిపోద్ది, నాకెందుకో తెలియదు, అసలు అక్కడ దాకా కూడా పోలేను. నేను ఖచ్చితంగా ఐఏఎస్ పాస్ అవ్వాలి, లేకుంటే ఐఏఎస్ కోసం అప్లై చేయాలనుకుంటాను, బట్ అది ఎప్పుడు జరగదు. ఇలా ఇంటెన్షన్స్ చాలా ఉంటాయి, యాక్షన్స్లోకి వచ్చేవి జరగవు. అలా ఎంతమంది ఉన్నారు ఈ రూమ్లో? ఏదన్నా అనుకొని అది రియాలిటీకి రాని వాళ్ళు? వెరీ నైస్, గుడ్ పర్సంటేజ్. సో ఈరోజు నా టాపిక్ అదే అండి, ఇంటెన్షన్స్ నుంచి యాక్షన్స్కి ఎలా తీసుకురావాలి. చాలా సింపుల్గా చెప్తాను, చాలా ఈజీగా చెప్తాను. విన్న వాళ్ళందరూ ఏమంటారంటే ఇవన్నీ మాకు తెలుసు కదా, అదే మాట వస్తుంది. బట్ నేను కొంచెం ప్రాక్టికల్గా చెప్తాను. ఆర్ యూ రెడీ టు టేక్ ఇట్? వెరీ నైస్. సో హౌ ఆర్ యూ? నేను సుధీర్ సాండ్రా ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఎప్పుడైనా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్నారా? నా పాపులారిటీ చాలా ఉంది, నలుగురు ఉన్నారా? చాలు, నలుగురితో ఆ నలుగురు సినిమా కూడా తీసేస్తాను నేను, పర్లేదు. సో అయ్యా నేను ఇంకా తీస్తానని చెప్పాను, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు, మీరు ఆడియన్స్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకేనా? నో నీడ్ టు టేక్ దట్ రిస్క్. సో బెటర్. హౌ ఆర్ యూ? వెరీ నైస్. ఎందుకు నేను ఒకే క్వశ్చన్ 2 సార్లు అడుగుతున్నాను అంటే ఫస్ట్ దానికి ఎప్పుడు ఒక లాజిక్ ఉంటుంది. నేను ప్రతిసారి ఈ క్వశ్చన్ని మాత్రం ప్రతి స్టూడెంట్ దగ్గర అడుగుతాను. ఎందుకంటే మేము ఒకసారి విజిట్కి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ ఫ్రమ్ అబ్రాడ్ హీ యూస్ టు టెల్ దట్ ఎప్పుడు ఫైన్ అనే వర్డ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు యూస్ చేయకూడదు అంటారు. మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఫైన్లు కట్టి 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 లేకపోతే పనిష్మెంట్లు అయ్యి ఇవన్నీ అలవాటు అయిపోయింది. బట్ అక్కడి నుంచి చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ వర్డ్ తీసేయాలి. ఫైన్ అనే వర్డ్లోనే ఎనర్జీ లాస్ అయిపోతుంది. నేను చెప్పాను కదా గుడ్ ఈవినింగ్ ఇవన్నీ. అలా కాకుండా ఎవరన్నా ఎప్పుడైనా హౌ ఆర్ యూ అంటే ఎస్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ హ్యాపీ, ఎలా ఉంటుంది ఎనర్జీ? ఫస్ట్ ఎనర్జీ బయట నుంచి రావడం కంటే ఇక్కడి నుంచి రావాలి. సో ఈ రోజు నుంచి ఎవరన్నా మిమ్మల్ని హౌ ఆర్ యూ అడిగితే ఏ రావాలి ఆన్సర్? హౌ ఆర్ యూ? వెరీ గుడ్. సో అసలు ఇంటెన్షన్కి యాక్షన్స్లోకి ఎందుకు రావట్లేదు? చాలామంది కొత్తగా కోరుకుంటారు, సార్ అదేంటో సార్ నేను ఏదన్నా చదువు గురించో లేకుంటే సంథింగ్ ఏదైనా నా ఫ్యూచర్ గురించి కోరుకుంటే జరగదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పవర్ స్టార్ సినిమానో మహేష్ బాబు సినిమానో నేను సినిమా టికెట్లు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా యాక్షన్లోకి వెళ్ళి నాకు ఫస్ట్ రోజు టికెట్లు వచ్చేస్తాయి సార్, అది ఎలాగో తెలియదు. కానీ అదే నేను చదువు గురించి ఏదైనా చేసుకుంటే మాత్రం అది ఎప్పుడు యాక్షన్లోకి రాదు. అంతేనా కాదా? దానికి లింక్ ఏంటంటే ఒకటి, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చిందా లేదా మీరు చూసి చెప్పండి. ఇప్పటిదాకా ఎన్ని ఎగ్జామ్స్ రాశారండి మీరు? చాలా వద్దండి, నాకు కౌంట్ చేసి చెప్పండి, బికాస్ ఐ నీడ్ ఏ నెంబర్ లాజికల్లీ. ఎంతంటే చిన్నప్పటి నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్న స్టూడెంట్స్ వరకు, చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి మేబీ ఏబిసిడి దగ్గర మీరు కౌంట్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. స్లిప్ టెస్ట్ అవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పటిదాకా ఎన్ని ఎగ్జామ్స్ రాశారు? అయ్యా 10,000 రాయరే, అది రాంగ్ కోట్ అయిపోతుందా? సో ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ బీన్ క్యాల్కులేటెడ్ దట్ అరౌండ్ 700+ ఎగ్జామ్స్ రాస్తారంట ప్రతి ఒక్కరు. అదే మన నారాయణ శ్రీ చైతన్య ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైతే 365 డేస్కి ఒక్కొక్క డేలో 4-5 ఎగ్జామ్స్ ఉంటాయి. సో క్యాల్కులేట్ కూడా చేయలేం, రైట్? సో అన్ని ఎగ్జామ్స్లో ఎప్పుడైనా 1 మార్క్ క్వశ్చన్ కైనా వాట్ ఈజ్ యువర్ టాలెంట్ అనే క్వశ్చన్ వచ్చిందా? అవుట్ ఆఫ్ సిలబసా? వెరీ నైస్, ఎక్స్ట్రాడినరీ. ఈ పంచులు మాత్రం సూపర్గా వస్తాయి. సరే అవుట్ ఆఫ్ సిలబస్ రాలేదు కదా ఎప్పుడు?
ఎవరు చెప్పను కూడా చెప్పలేదు. ఎవరు మిమ్మల్ని ఇలా క్వశ్చన్ చేశారు ఎవరన్నా? సార్ మా దగ్గర టాలెంట్ ఉంది సార్. ఏంటంటే ఫస్ట్ రోజు పవర్ స్టార్ మూవీ కానీ మహేష్ బాబు మూవీ కానీ టికెట్లు కావాలంటే ఎవరికి రావు, నాకు వస్తుంది, ఆ టాలెంట్ నా దగ్గర ఉంది. లేదా ఎగ్జామ్లో నా ముందు కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టిన వాడి పేపర్లో ఏముంది అది నేను కాపీ కొట్టాలి తెలుసా, అది నా టాలెంట్. అంతేనా? బట్ ఆ టాలెంట్ మీ లైఫ్లో ఉపయోగపడుతుందా? బట్ ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ టాలెంట్? ఇంపాక్టా? చిన్నప్పటి నుంచి ఎవరు అడిగిన క్వశ్చన్ మీరు 5 నిమిషాలు అడిగితే ఆన్సర్ రావడం కష్టం సార్, మాకు టైం కావాలి. నేను టైం ఇస్తానండి. వెన్ ఎవర్ యూ ఫైండ్ యువర్ ఓన్ టాలెంట్ జస్ట్ లెట్ మీ నో. ఎప్పుడైనా సరే నా కాంటాక్ట్ నెంబర్ లాస్ట్లో ఇస్తాను, మీకు తెలిసి నాకు చెప్పండి. దెన్ ఐ విల్ టెల్ వెదర్ ఇట్ ఈస్ ఏ గుడ్ టాలెంట్ ఆర్ బ్యాడ్ టాలెంట్. రైట్? సో వాట్ యూ మీన్ బై ఇంటెన్షన్? అంతే కదా, ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, ఇలా అవ్వాలి, ఇలా చెయ్యాలి, సాధించాలి అని చెప్పి. ఇంటెన్షన్ అంటే ఏంటి? సారీ, మేక్ ఇట్ లౌడ్. తపన, వెరీ గుడ్. బర్నింగ్ డిజైర్, స్ట్రాంగ్ విష్, ఇంకా వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా మీ దగ్గర సగం ఆన్సర్లు వచ్చాయండి, నేనేం చెప్పక్కర్లేదు. ఇంకా చెప్పండి, మీ తప్పైనా రైట్ అయినా పర్లేదు, నేను అప్రిషియేట్ చేస్తాను. అంతేనా ఇంటెన్షన్ అంటే? మోస్ట్ ప్రాబ్లీ అంతే. యాక్షన్ అంటే ఏమో సార్, డైరెక్టర్ అక్కడ చెప్తూ ఉంటాడు యాక్షన్ అని చెప్పగానే వాళ్ళు యాక్షన్ చేస్తారు, మళ్ళీ కట్ అని చెప్పగానే ఆపేస్తారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ యాక్షన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రియాలిటీ. వాట్ డూ యూ మీన్ బై యాక్షన్? ఇంటెన్షన్ కి యాక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? 1 by 1 ప్లీజ్, 1 by 1 మీ థాట్స్ అన్ని నేను వింటాను. అప్లికేషన్, ఇంటూ ప్రాక్టికల్, ఇంప్లిమెంటేషన్. వెరీ గుడ్. సో మీ దగ్గర ఉండే రీజన్స్ ఏంటి? సార్ నేను చాలా అనుకుంటాను కానీ రియాలిటీలోకి వచ్చేసరికి నేను అప్లై చేయలేకపోతున్నాను. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? మీరేమైనా రీజన్స్ చెప్పండి. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్, వెరీ గుడ్. ల్యాక్ ఆఫ్ మోటివేషన్, వెరీ గుడ్. వీళ్ళు చెప్పే పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు దానికి సమాధానం చెప్తాను. ఆపర్చునిటీస్, వెరీ గుడ్. లేజినెస్, ఫస్ట్ ర్యాంక్ అతనికి. ఇంకా నెగ్లిజెన్స్, ఎంకరేజ్మెంట్, కేర్లెస్, లేజినెస్, సంథింగ్ డిఫరెంట్. ఓకే. ఫియర్, వెరీ గుడ్. ఇంకా వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఎవరు చెప్పింది? ఇప్పుడు ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదు? సారీ సారీ, జస్ట్ కిడింగ్, ఐ నో మ్యాన్, జస్ట్ కిడింగ్. వే ఆఫ్ అండర్స్టాండింగ్, వెరీ గుడ్. ఇంకా వితౌట్ గైడెన్స్, వెరీ గుడ్. ఎనీథింగ్ ఎల్స్? ఇంతేనా? వీటన్నిటిని నేను కవర్ చేసేది ఇప్పుడు, అంతే కదా, ఒక క్లారిటీ రావాలి కదా. సో ఫస్ట్ బ్యారియర్, మీరు అనుకునే విధంగా ఫస్ట్ బ్యారియర్ ఏదన్నా ఉంటే మీకు ఇంటెన్షన్స్ ఎక్కడ వస్తాయండి? ఎక్కడొస్తాయి? బాడీలో ఏ పార్ట్లో వస్తాయి? ఇంతేనా? ఇదేనా మైండ్ అంటే? ఇంకెవరికైనా డిఫరెంట్ ప్లేస్లో ఉందా? అంతే కదా. సో ఐ రైట్ ఆర్ రాంగ్? రైట్. మైండ్లో ఓన్లీ ఇంటెన్షన్స్ మాత్రమే వస్తాయా? కొన్ని వందల థాట్స్ వెళ్తూ ఉంటాయా? అంతేనే కదా. అవి మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు. సో మెనీ థాట్స్ మనకు రివీల్ అవుతూనే ఉంటాయి. యూ కెనాట్ స్టాప్ ఇట్. అంతేనా? మనం ఏవి ఆపలేవు. కానీ ఇంటెన్షన్స్ ఎక్కడ వస్తున్నాయి? అదే మైండ్లో, అదే థాట్స్లో క్లబ్ అయి వస్తున్నాయి. సో హౌ కెన్ యూ ఫిక్స్ దట్ ఇంటెన్షన్? ఫస్ట్ పాయింట్, మనం చేసే తప్పు ఏంటంటే ఆ ఇంటెన్షన్ని మనం బ్రెయిన్లోనే ఉంచుకోవడం ఫస్ట్ తప్పు. అది సార్ నేను చాలా మందికి చెప్పాను నేను ఐఏఎస్ అవుతానని, బట్ ఎప్పుడు కాలేదు. నేను చెప్పేది అలా కాదండి. ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ రాసుకోండి, దాని తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, ఇంటెన్షన్ ఎప్పుడైనా మీరు ఏదైనా సాధించాలి, డిజైర్, బర్నింగ్ డిజైర్ కానీ, ఏదైనా విష్ కానీ, ఆపర్చునిటీ కానీ, ఎనీథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్ క్లియర్లీ. మీరు అంబానీ అవ్వాలన్నా రాయండి, లేదు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఫస్ట్ రాయండి. రైట్ ఇట్ డౌన్ క్లియర్లీ. ఫస్ట్ పాయింట్ ఈస్ వాట్ ఎవర్ ద ఇంటెన్షన్ యు ఆర్ హ్యావింగ్, యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అదేంటి సార్ రాయడం వల్ల ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా చదివింది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారా? ఎప్పుడైనా వన్ టైం రాసినా గుర్తుపెట్టుకుంటారా? ఎందుకు అలాగా? బికాస్ రాసినప్పుడు ఏంటంటే మనం దాన్ని విజువలైజ్ చేసి మళ్ళీ మనం చూస్తాం, అవునా? రాస్తున్నప్పుడు మళ్ళీ మన కళ్ళతో మనం చూస్తాం కదా. ఎందుకు మూవీ ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటాం? లాజిక్ అర్థమవుతుంది నేను చెప్పేది. మూవీ ఎందుకు గుర్తుపెట్టుకుంటాం అంటే బికాస్ అది పిక్చర్ క్లియర్గా ఉంటుంది, విజువలైజ్గా ఏది చెప్పినా మనం మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం రాయడం వల్ల ఏమవుతుందంటే
మనం రిపీట్ చేస్తున్నాం. ఎస్, ఐ వాంట్ టు బికమ్ దిస్ అని మనం రిపీట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్, రైట్ ఇట్ డౌన్ ఫస్ట్, పెన్ ఇట్ డౌన్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏదైనా ఇంటెన్షన్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఎంతమంది విజువలైజ్ చేసుకుంటారు? విజువలైజ్ అంటే వెరీ గుడ్, ఇమాజిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా కాలేజ్ టూర్కి వెళ్తున్నారు, ఒక 10 days ముందు మీకు కాలేజ్ టూర్ అని అనౌన్స్ చేశారు. ఆ 10 days మీరు ఎలా ఉంటారు ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని చెప్పండి. అసలు ఆ టూర్లో అంత మజా ఉంటుందో లేదో తెలియదు, కానీ మీ ఇమాజినేషన్లో మాత్రం ఎప్పుడో కొడైకెనాల్, బెంగళూరు, అటు నుంచి స్విట్జర్లాండ్, రైట్ ఆర్ రాంగ్? ఇమాజినేషన్లో ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి ఫన్ ఎలా ఉంటుంది, అక్కడ డాన్స్లు ఎలా వేస్తాం, ఎవ్రీథింగ్ ఈ 10 days వైరల్గా వెళ్ళిపోతుంది. అవునా కాదా? ఎందుకు అలాగా? అదేంటి అక్కడైతే అంత ఇమాజిన్ చేసుకుంటారు, మీ గోల్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు చేసుకోలేరు? ఫస్ట్ డ్రాబ్యాక్ అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఇప్పుడు ఒకవేళ పబ్లిక్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నాను. జస్ట్ ఇమాజిన్, నేను బీటెక్లో పబ్లిక్ స్పీకింగ్ సంథింగ్ ఈ స్కిల్స్లో నేను ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నాను. ఎవ్రీ డే ఒకటే ఇంటెన్షన్ మైండ్లో ఉంటుంది, ఏంటంటే నేను పబ్లిక్ స్పీకింగ్ అవ్వాలి, నేను పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అని చెప్పి నేను ఒకటే డాన్స్ వేస్తూ ఒకటే థాట్లో ఉన్నాను అంతే. ఐఎమ్ నాట్ ఇమాజినింగ్ నేను అవ్వాలి అవ్వాలి అని కోరుకుంటున్నాను. అయిపోతానా? జస్ట్ ఇమాజిన్, ఇలాగే నేను ఒక డ్రీమ్, ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నాను. ఇంటెన్షన్ పెట్టుకొని ఎస్ ఐ వాంట్ టు బికమ్ అని చెప్పి ఆ రోజుని విజువలైజ్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక 10 members క్లాస్లో ఉండేటప్పుడు నేను వెళ్ళి క్లాస్ చెప్పాను. సో వాట్ ఆర్ ద మిస్టేక్స్, ఎలా ఉండొచ్చు, ఏమేం పాయింట్స్ వస్తాయి. సో ఇలా ఇమాజిన్ చేసుకోవడం వల్ల దెన్ ఐ విల్ గెట్ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్, నాట్ ఎక్స్టర్నల్ థింగ్, ఇంటర్నల్ మోటివేషన్. అర్థమవుతుందా? ఇంటర్నల్ మోటివేషన్. ఫస్ట్ థింగ్ ఈజ్ విజువలైజింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ థర్డ్ పాయింట్, నాకు ఇంగ్లీష్లో, బికాస్ ఐఎమ్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ ఇంగ్లీష్, నాకు అంత ఇంగ్లీష్ కూడా రాదండి, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియమే. ఎవరన్నా బీటెక్లో ఇంగ్లీష్ మీడియంకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడానంటే నా ఫ్రెండ్స్ భలే ఎంకరేజ్ చేస్తారు. ఎలా అంటే, అందుకని ఎప్పుడు నేను ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేదు, ఆ అవకాశం కూడా రాలేదు. కానీ నేను ఇంగ్లీష్ పదాలు కొన్ని నేర్చుకున్నాను అండి. ఆ పదాలే నా లైఫ్ని చేంజ్ చేశాను. ఇప్పుడు నేను అవి షేర్ చేసుకోవచ్చా? మీ ఇంటెన్షన్ నుంచి రియాలిటీకి రావాలన్నా, యాక్షన్స్కి రావాలన్నా ఆ పదాలు నేర్చుకుంటే సరిపోతారు. చెప్పచ్చా పదాలు ఏంటో? ఎవరికి చెప్పకూడదండి, ప్రామిస్, సరేనా? కొద్దిగా స్వార్థం ఉండాలి కదా. సో ఫస్ట్ 3 letters వర్డ్, అంతే, 3 అక్షరాలు ఉండే పదం, అది చాలా ఇంపార్టెంట్. ఏంటది? గోస్టా? ఎయిమ్, వెరీ గుడ్. ఎస్, నో, ఇంకా క్యాన్, ఓకే. నేను డాన్సర్ని కాదయ్యా, క్యాట్ కాదు. ఇంకా మీ థాట్స్లో ఏమొస్తే చెప్పండి, పర్లేదు. 3 అక్షరాలు ఇవేనా ఉండేది? పజిల్ పెడితే ఎంత రావాలి ఆన్సర్లు? వై, హౌ. నేను ఇంటరాక్షన్ అందుకే అడిగేది. నేను వన్ సైడ్ చెప్పమంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, బట్ ఇంటరాక్ట్ అయితే మీరు కొద్దిగా మీ థాట్స్ వస్తాయి, సో దట్ నేను చెప్పేది మీ బ్రెయిన్లో ఇంజెక్ట్ అయిపోతుంది. అంతేనా కదా? అదే నేను చెప్పుకుంటూ వెళ్ళానంటే ఈ పైన లేయర్ నుంచి ఈ చెవులో నుంచి ఈ చెవులో వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు చెప్పిన తర్వాత నేను ఆన్సర్ ఇచ్చానంటే అది వెళ్ళి ఇక్కడ కూర్చుంటుంది. ఓకేనా? రైట్. సో అంతేనా? 3 అక్షరాలు, ఇంకేం లేవా? ఆస్క్, క్యాట్ అయిపోయిందయా. ఇంకా నేను పీతో స్టార్ట్ అయ్యేది ఏం చెప్పలే, అదేదో అన్ని నన్ను తిడుతున్నట్టున్నాయి. వై అయిపోయింది. ట్రై, క్రై, ఎందుకై ఆడమని చెప్తున్నారా? ట్రై చెప్పారండి. సో ఓకే, మీరు మీ 3 అక్షరాలు మీ దగ్గర పెట్టుకోండి, నేను చెప్పే 3 అక్షరాలు మాత్రం మీ బ్రెయిన్లో పెట్టుకోండి. BUT, బట్. సింపుల్ థింగ్. ఏంటి సార్ మేము ఇంతసేపు కష్టపడి మా బ్రెయిన్కి ఎప్పుడు పని చెప్పలేదు, ఈరోజు పని చెప్పి ఇంత ఆన్సర్లు చెప్తే మీరు సింపుల్గా ఇదేదో చెప్పారని చెప్పి. సింపుల్ అండి. రేపటి నుంచి మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ ఒక్క పదాన్ని మధ్యలో యూజ్ చేయండి, అంతే. మీ ఇంటెన్షన్స్ కాస్త యాక్షన్స్కి వస్తాయి. వెరీ సింపుల్, వెరీ క్లియర్. ఈ 3 అక్షరాల పదాన్ని మీరు కనుక వాడే ప్లేస్ని బట్టి ఆటోమేటిక్గా మీ ఇంటెన్షన్స్ యాక్షన్స్కి అవుతాయి. నేను బెట్ కాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు, అంతే కదా? అదేంటి సార్ మీరు పజిల్ ఇచ్చేసారు, ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మాకు డౌట్ వస్తుంది కదా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఉండేదే దానికమ్మా, ఏం తొందర లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మీకే క్లియర్గా అర్థమైపోతుంది. సార్ ఇందా చెప్పారు నేను పిహెచ్డి చేస్తున్నాను, సో అదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఐ వాంట్ టు కంప్లీట్ మై పిహెచ్డి, బట్
my professor is not letting me to do this. I want to do my PhD. I want to finish my PhD. But my professor is not supporting me. This is the first statement. I want to become thin. But I don't have time to go for a gym or exercise. Okay? Example అర్థం అవుతుంది కదా? And I want to gain knowledge. But I cannot read books all the time. Okay? ఏంటి స్టేట్మెంట్స్ ఏంటి? బట్ మధ్యలో వాడు యూజ్ చేశాను. ఇప్పుడు దీంట్లో మీకు నెగిటివ్ కనపడుతుందా, పాజిటివ్ కనపడుతుందా? నెగిటివ్ ఆర్ పాజిటివ్? అంతే కదా, నేను పిహెచ్డి ఫినిష్ చేయాలనుకుంటున్నాను, బట్ మా ప్రొఫెసర్ నన్ను బాగా సో చేయలేకపోయాను, డిస్కరేజ్మెంట్ చేస్తున్నాడు, నేను చేయలేకపోయాను. సో నెగిటివ్. రైట్ ఆర్ రాంగ్? ఐ వాంట్ టు బికమ్ థిన్. ఎంతమందికి ఇక్కడ రోజు నేను జిమ్కి వెళ్ళాలి, నా బాడీ ఇలా రావాలని చెప్పి అనుకుంటారు, కానీ ఏ రోజు నిద్ర కూడా లేరు. అవునా? ఇవన్నీ మన ఇంటెన్షన్స్ కదా. సో ఎందుకు? బట్ నాకు టైం లేదు, బట్ ఇలా నేను చదవాలంటే నాకు పుస్తకాలు ఎలర్జీ. సో సింపుల్గా ఒక పర్స్పెక్టివ్ చేంజ్ చేద్దాం. ఈ స్టేట్మెంట్ ఇంటి పెట్టి, ఈ స్టేట్మెంట్ ఇంటి పెట్టి, మధ్యలో బట్ అలాగే ఉంచుదాం. మై ప్రొఫెసర్ ఈజ్ నాట్ లెటింగ్ మీ టు డూ దట్, బట్ ఐ వాంట్ టు ఫినిష్ దట్ పిహెచ్డి. అయిపోయిందా? సింపులేనా? ఏంటండి ఇంత సింపుల్గా మీరు చెప్పారు? ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాపర్ టైమ్ టు డూ జిమ్ ఆర్ టు గో ఫర్ జిమ్ ఆర్ టు డూ ఎక్సర్సైజ్, బట్ ఐ వాంట్ టు బికమ్, ఐ విల్ బికమ్ థిన్, వాట్ ఎవర్ ద కేస్ ఇట్ మే బి. అర్థమవుతుందా? ప్రతి దానికి మనం ఫస్ట్ నెగిటివ్ మాట్లాడుకోవడం అలవాడిపోయింది. ఏంటంటే ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. ప్రతి దానికి ఒకటి నేను సైకలాజికల్ రీజన్ ఒకటి చెప్తానండి. బ్రెయిన్ ఎప్పుడు నెగిటివ్ని యాక్సెప్ట్ చెయ్యదు. మీరు ఏదైతే చెప్తారో అదే వెళ్ళి బ్రెయిన్లోకి వచ్చుంటుంది. ఇఫ్ యూ కీప్ ఆన్ సేయింగ్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్, డెఫినెట్లీ ఇట్ విల్ గో ఇన్ లైక్ నాట్ కాన్ఫిడెంట్, సుధీర్ అనేవాడు నాట్ కాన్ఫిడెంట్ అంట అని చెప్పి బ్రెయిన్లోకి వచ్చుంటుంది. ఐఎమ్ నాట్ ఏ గుడ్ కమ్యూనికేటర్ అని చెప్పన్నానంటే ఐఎమ్ నాట్ గుడ్ యూజ్ చేసినా కూడా నాట్ అనే పదం వెళ్ళి బ్రెయిన్లో కూర్చుంటుంది. ప్రతి ఒక్కటి మీరు ఈ రోజు నుంచి ఏదైతే నెగిటివ్గా చెప్తారో అది వెళ్ళి అలాగే కూర్చుంటుందండి. అదే మీ యాక్షన్స్ మీద ఇందాక చెప్పారు కదా సార్ కూడా, విశ్వనాథ్ సార్ కానీ లేకుంటే జవహర్లాల్ నెహ్రూ సార్ కానీ, యువర్ థాట్స్ విల్ బికమ్ సింపుల్. మీ థాట్స్లో మీరు ఎప్పుడైతే నెగిటివిటీ పెట్టుకుంటున్నారో అది అలాగే వెళ్తుంది. దెర్ ఈస్ నో చేంజ్ అట్ ఆల్. అలా కాకుండా ఈ రోజు నుంచి జస్ట్ ఎ స్మాల్ చేంజ్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐఎమ్ హ్యావింగ్ ఫియర్, యూ కెన్ సే దట్ ఐఎమ్ బ్రేవ్. జస్ట్ యూజ్ దట్. ఆటోమేటికలీ సిచ్యువేషన్ రాగానే ఎస్ నేను బ్రేవ్, నేను వెళ్ళొచ్చు దేనికైనా, ఐ కెన్ ఫేస్ ఇట్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ కెనాట్ ఫేస్ దట్. అర్థమవుతుందా? సో అక్కడ బట్ యూజ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి రీజన్ అయినా ఎక్స్క్యూజెస్ అన్ని మీరు ఇచ్చుకునేవండి, అక్కడే ఉండవు. రైట్ ఆర్ రాంగ్? ఇందాక మీరు అన్నారు సార్ ఆపర్చునిటీస్ వల్ల చేంజ్ అయిపోతుంది లైఫ్ అంతా, ఆపర్చునిటీస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీలాగే ఒక ఉడుకు రక్తం ఉండే యువకుడు, అనంతపురంలో ఉండే ఒక యువకుడు ఏం చేశాడంటే ఒక రైతు దగ్గరికి వెళ్ళాడు. అంటే జస్ట్ ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, నాయనా నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆఫర్ ఇచ్చాడు. అలాగే అడిగాడు. సో ఈ రైతుకి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ నాన్నకి ఏంటంటే నా కూతుర్ని ఇతనికి ఇస్తే హ్యాపీగా ఉంటుందా లేదా అని చెప్పేసి జస్ట్ ఒక టెస్ట్ పెడతానని చెప్పి అతనికి టెస్ట్ పెట్టాడు. ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయితే నేను నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, లేదంటే చేయనని చెప్పాడు. సరే పద, నువ్వు ఈరోజు నన్ను యుద్ధానికి వెళ్ళమన్నా సరే నేను పాకిస్తాన్ మీదకైనా యుద్ధానికి వెళ్తాను, నాకు నీ కూతురు కావాలని చెప్పాడు. సరే కానీ నువ్వు అలా ఉంటే నేను ఇలా ఉంటానని చెప్పేసి అతను ఏం చేశాడంటే పందెం ఏంటి తెలుసా? సింపుల్ పందెం. నేను 3 ఎద్దులను వదులుతాను 1 by 1. సో నువ్వు ఆ తోకను పట్టుకొని పరిగెత్తాలి, తోకను పట్టుకొని పరిగెత్తాలి. దిస్ ఇస్ ద ఛాలెంజ్. ఓకే? సో ఇతనేమనుకున్నాడు, అంతేనా పర్లేదు, నేను పెద్ద పెద్ద సింహాలతోనే పోటీ చేశాను, ఇదంతా ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి రెడీగా నిల్చున్నాడు. ఫస్ట్ ఎద్దుని రిలీజ్ చేయడానికి గేట్ ఓపెన్ చేశారు. ఇలా చూస్తే చాలా పెద్ద ఎద్దు. ఎంత పెద్ద బుల్ అంటే ఏకంగా 2 మనుషుల్ని కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద బుల్. చూడంగానే ఇతనికి ఆల్రెడీ సగం కాన్ఫిడెంట్ పడిపోయింది. అప్పుడు ఒక స్టార్ట్ చేశాడు, అరే ఇది చాలా పెద్దదిగా ఉంది, నెక్స్ట్ వచ్చేది కొద్దిగా తక్కువగా ఉండొచ్చు, అందుకని దీని జోలికి వెళ్ళకూడదని చెప్పి కామ్ అయిపోయాడు. సో ఫస్ట్ది వెళ్ళిపోయింది. సెకండ్ది ఓపెన్ చేస్తే ఇంకా పెద్దదిగా ఉంది, చాలా హ్యూజ్గా ఉంది. నాయన దీని జోలికి వెళ్తే నేను ఇంకా పోతాను. అప్పుడేంటి అతని థాట్, నేను హ్యాండిల్ చేయగలుగుతాను లేదా అని చూడట్లేదు. అతనిలో ఆ ఫియర్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ వచ్చినా అతను చూడలేదు. అర్థమైంది? అతనిలో ఫియర్ ఉంది, నాలో సెల్ఫ్ వర్త్ ఎంత అనేది చూడలేదు. ఇప్పుడు ఇందాక ఎవరో గుంజలు తీసినప్పుడు కూడా చెప్పారు కదా, నాలో ఎంత టాలెంట్ ఉంది, స్టామినా ఎవరికి తెలియదు, కెపాసిటీ, అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ దట్ సిచ్యువేషన్. అర్థమవుతుందా? సో అలా అతను ఏం చేశాడంటే రెండోదాన్ని కూడా వదిలేశాడు. మూడోది ఒక్కసారి డోర్ ఎత్తంగానే చాలా చిన్నది,
మామూలుగా లేక దూడ అంటారు ఆ టైప్లో చిన్నది ఉంది. ఒక్కసారిగా ఇతనిలో ఆనందం రెక్కలు వచ్చేసి ఒక్కసారిగా ఇంకా ఇది పట్టుకొని నేను ఎలాగైనా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేరుగా వెళ్ళి అది రాగానే వెనక చూశాడు, వెనక తోకే లేదు. ఏమైంది? ఆపర్చునిటీ మిస్ అయిపోయాడు కదా. అదేంటి సార్ అక్కడ తల్లపడి ఉంటే ఒకవేళ ఓడిపోతున్నా లేకుంటే ప్రాణం పోయినా అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. ఎవ్రీ టైమ్ యూ కెనాట్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్. వన్స్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ యూ నీడ్ టు ఫేస్ దట్ ఎవ్రీ టైమ్. ఇది ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే హైదరాబాద్లో కానీ లేకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కొన్ని లక్షల మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు. రీజన్ ఏంటండి? జాబులు లేవా? సీరియస్ చెప్పండి, జాబులు లేవా? ఉన్నాయి. ఎందుకు తీసుకోవట్లేదంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఏమనుకోబాగా, నేను సీరియస్గా చూసిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్రెడీ ఐ వర్క్డ్ యాజ్ అన్ హెచ్ఆర్ మేనేజర్. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఒక్కొక్కరు డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే, నేను ఇంజనీరింగ్ ఇంత కాస్ట్లీయెస్ట్ కాలేజ్ లైక్ ఇంత మంచి సిటీ నుంచి వచ్చాను, నా జాబ్ ప్రొఫైల్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఇంటర్వ్యూయే మినిమం 50,000 వచ్చే జాబ్ రావాలి నాకు, లేదా మినిమం 25,000 వచ్చే జాబ్ రావాలని చెప్పి ఫస్ట్ దానికోసం ఏం చేస్తుంటారు. చిన్న వచ్చినవన్నీ వదిలేస్తారు. అలా ఏమవుతుంది? 3 months 4 months 6 months 1 year దాకా టైం వేస్ట్ అవుతుంది. 1 year తర్వాత ఆపర్చునిటీ ఇంకా రాలేదు. అప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ సక్సెస్ అది. ఇఫ్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళారు, జస్ట్ 5,000 అక్కడ జాబ్ వచ్చింది. 6 months అలాగే వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తూ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలాగే మీరు బయట ట్రై చేస్తున్నారు. ఒక మల్టీనేషనల్ కంపెనీ సంథింగ్ ఎంఎన్సీలో మీకు ఆల్రెడీ ఒక ప్రొఫైల్ మీ ప్రొఫైల్ బాగా నచ్చింది, మిమ్మల్ని హైర్ చేసుకున్నారు, మీకు 30,000 శాలరీ ఆఫర్ చేశారు. ఎలా ఉంది? అదేంటి సార్ వస్తుందని గ్యారంటీయా? మీరు 5,000 శాలరీ ఇస్తున్నారు కానీ మీరు అక్కడే ఫెవికాల్ వేసుకొని కూర్చుంటే ఖచ్చితంగా ఇంక మీరు వెళ్ళలేరు ఆ కంపెనీకి. బట్ మీరు ఆ 5,000 మీకు టార్గెట్ కాదు అని చెప్పి మీరు నెక్స్ట్ కూడా ట్రై చేస్తే మీరు సక్సెస్కి వెళ్ళగలుగుతారు. అర్థమవుతుందా? ఇలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను చూపిస్తాను రండి. ఇలా చేసుకోలేక ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఇలాగే ఏంటంటే వాళ్ళ స్టామినా ఏమనుకుంటారంటే ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్ ముందు ఫస్ట్ రియాలిటీని కూడా చూడాలి కదా. అంతేనా కాదా? సో ఈ పాయింట్ మీ లైఫ్లో మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రేపు రోజున ఎటువంటి చిన్న ఆపర్చునిటీ వచ్చినా జస్ట్ గో అండ్ ఫేస్ ఇట్. అప్పుడే మీకు అర్థమవుతుంది చిన్న ఆపర్చునిటీలోనే నాకు జాబ్ వచ్చిందంటే మేబీ పెద్ద దాంట్లో కూడా వస్తుంది. ఒకవేళ చిన్న ఆఫర్ రిజెక్ట్ చేస్తే మీరు ఇంకా ట్రైన్ అవ్వాలి. అంతేనా కాదా? ఐ రైట్ ఆర్ రాంగ్? నాకు కొద్దిగా చూడండి. వెరీ గుడ్. సో బట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అండ్ ద వెరీ నెక్స్ట్ మై ఫేవరెట్ ఇంగ్లీష్ వర్డ్ 6 letters ఉంటుందండి. సో వాట్ అంటే నేను నిలిపమంటారా ఏందా? 6 letters జస్ట్. ఇది చిన్నప్పటి నుంచి వింటానే ఉంటాం. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే ప్రతిసారి వస్తూనే ఉంటుంది ఈ పదం. లిజన్, విజన్, వెరీ గుడ్. వికాస, సారీ, బెటర్, బెస్ట్, ప్యాషన్, ఇంకా సారీ టైం ఉంది. టైం చెప్పొచ్చా? ఇంకైనా ఏం చేయాలి మీరు చెప్పండి. డెసిషన్ మేకర్స్ మీరు కంటిన్యూ చేయొచ్చా? సే ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. నిద్ర వస్తే మాత్రం నిద్రపోండి. నేను ఒక ఎక్సర్సైజ్ కూడా చెప్తాను ఇప్పుడు. మంచి ఎక్సర్సైజ్, భలే నిద్ర వస్తుంది, అది చెప్తాను. ఈ పాయింట్ అవ్వగానే అది మాట్లాడుకుందాం. సో చేంజ్, నేనే చెప్పేస్తున్నాను. చేంజ్ 6 letters వర్డ్ వచ్చి చేంజ్. అదేంటంటే ఇప్పటికి వచ్చిన వాళ్ళు ఉదయం నుంచి కూడా అదే మాట చెప్తున్నారు. బట్ నాకు ఎప్పుడు ఆ చేంజ్ అనేది కనబడలేదు. అసలు చాలా మందికి అక్కడ డౌట్ కూడా వస్తుంది, చేంజ్ అనేది అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఎస్ ఆర్ నో? ఎందుకండి అసలు చేంజ్ లేకపోతే ఈరోజు మనం ఒక విమానాన్ని కనుక్కొని పైకి ఎగరాల్సిన ఆకాశాన్ని తాకటం అనే ఆలోచన కూడా ఉండేది కాదు కదా. అసలు చేంజ్ లేకుంటే ఒక పడవను పట్టుకొని సముద్రం అంతా చూస్తామని ఎప్పుడు అనుకోని కూడా ఉండం కదా. అసలు చేంజ్ గురించి ఆలోచించకుండా ఒక చేంజ్ అవ్వకుండా ఉంటే ఈరోజు మా స్కేల్లో చంద్రమండలంకి వెళ్ళి మనం కుర్చీ వేసుకొని కూర్చోలేం కదా. రైట్ ఆర్ రాంగ్? చేంజ్ ఎంత ఇంపార్టెంట్. కానీ ప్రతి ఒక్కరు చెప్తారు సార్ చేంజ్ అవ్వు, చేంజ్ అవ్వు, చేంజ్ అవ్వు. బట్ ఆ చేంజ్ అవ్వడానికి మేమేం చేయాలి? అంతేనా కదా? ఆ చేంజ్ అవ్వడానికి ఏం ఉండాలి? ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చేంజ్ అవ్వాలని ఇంటెన్షన్ ఉండాలి. ఇక్కడ ఎంతమందికి ఉందా ఇంటెన్షన్? తర్వాత నేను చిట్కా చెప్తాను ఎలా అవ్వాలి. ఓకే, వెరీ గుడ్. గుడ్ టు సీ దిస్ కౌంట్. ఫస్ట్ 3 steps చేంజ్ తీసుకురావచ్చండి ఎవరైనా సరే. దానికి చదువుకోవాల్సిన అవసరమే లేదు. చదువు లేని వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు అదే పాయింట్ చెప్తున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్పిరేషన్.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫర్ చేంజ్, ఫర్ గెటింగ్ చేంజ్, దట్ ఈస్ ఇన్స్పిరేషన్. అదేంటండి ఇన్స్పిరేషన్ అంటే బయట ఉంటుందా, పక్కన వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా, లేకుంటే ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంటుందండి? ఇన్స్పిరేషన్కి మోటివేషన్కి డిఫరెన్స్ ఏంటి? నాకు యాక్చువల్గా ఎప్పుడైనా స్టూడెంట్స్ యాక్చువల్గా గుంపులో గొర్రెలు ఉంటే ఇష్టం ఉండదండి, ఇండివిజువాలిటీ చాలా ఉండాలి. అందుకని చెప్పండి. వెరీ గుడ్. ఇన్స్పిరేషన్ అంటే మనకే మనం 1 by 1 చెప్పండి. మోటివేట్ అంటే వేరే వాళ్ళు చేయడం, అంతేనా? ఇదేనా యాక్సెప్ట్ చేస్తారా? ఇన్స్పిరేషన్ అంటే మనలో ఉండేది, మోటివేషన్ అంటే పక్కన వాళ్ళు మనల్ని నెట్టేది, అంతేనా? సో ఎగ్జాక్ట్లీ ట్రూ అండి. ఇప్పుడు నేను చెప్పే చేంజ్ అనేది కూడా ఎందుకు చేంజ్? మనం పుట్టే డేట్ కన్ఫర్మ్, మనం చనిపోయేది కన్ఫర్మ్. బట్ వాట్ ఎవర్ ద స్టెప్స్ వీఆర్ హ్యావింగ్, దట్ ఈస్ ఇట్ షుడ్ బి ఏ డ్రాస్టిక్ చేంజ్. అంతేనే కదా? అంతేనే కదా? ఇవన్నీ కలిపితేనే కదా. నేనేం తప్పు చెప్పలేదు. మీరు చెప్పిన పదాలన్నీ కలిపి ఒక మిక్సీ గ్రైండర్ వేసి బయటికి తీస్తే వచ్చేదే డెడికేషన్. నేను రేపు మార్నింగ్ 6 o'clock నుంచి వెళ్ళాలి, దానికోసం షూ కూడా కొని పెట్టేశాను. రేపు మార్నింగ్ నుంచి చేయాల్సింది ఎవరు? దానికి స్టిక్ ఆన్ అవ్వాల్సింది ఎవరు? ఆ మైండ్లో నుంచి రియాలిటీలోకి తీసుకురావాల్సింది ఎవరు? సో ఆ డెడికేషన్ అనేది మనలో ఉండాలి. సార్ ఆ డెడికేషనే రావట్లేదు సార్, అదే కదా మా మేజర్ ప్రాబ్లం. అన్నీ ఉన్నాయి, షూ ఉంది, నేనున్నాను, బట్ బయటికి వెళ్ళాలంటే ఉదయాన్నే అంటే మంచు అంటారు, లేకుంటే ఎక్స్క్యూజెస్, రైట్? సో మెనీ ఎక్స్క్యూజెస్. ఆ ఎక్స్క్యూజెస్ చేంజ్ చేయడానికి మనకేం కావాలి అంటే, ఇందాకెవరో వన్ వండర్ఫుల్ పాయింట్ చెప్పారు, 4 అక్షరాల పదం, ఫియర్. అదేంటి సార్ ఫియర్ తీసేయాలని అందరూ అంటారు, మీరేంటి ఫియర్ పెట్టమని చెప్తున్నారు? నేను చెప్పచ్చా దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్? థ్యాంక్ యూ. ఫియర్ అంటే ఏంటి? భయం. భయం ఉంటే పర్సనాలిటీలో చేంజ్ వస్తుందా, చేంజ్ రాదా? భయం ఉంటే పర్సనాలిటీలో నెగిటివ్ చేంజ్ వస్తుందా, పాజిటివ్ చేంజ్ వస్తుందా? నెగిటివ్ ఆర్ పాజిటివ్? పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒకటే చెప్పండి. పాజిటివ్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి, పాజిటివ్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి, నెగిటివ్ అనే వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళకపోతే మా మాస్టర్ కొట్టేవాళ్ళు, ఆ భయంతో నేను స్కూల్కి వెళ్ళడం చేశాను సార్. ఇది నెగిటివే కదా, అంతేనే కదా? ఎస్ సార్. సార్ చిన్నప్పుడు నేను స్కూల్కి 5 minutes లేట్కి వెళ్ళాను సార్, అందుకని బయట నిలబెట్టారు. నెక్స్ట్ డే నుంచి నేను 9 కంటే 5 minutes బిఫోరే వెళ్ళాను సార్, ఆ భయంతో 5 నిమిషాలు ముందుకే వెళ్ళాను. ఇది పాజిటివా నెగిటివా? అయితే ఏంటి మీరు నెగిటివ్ అన్నారు ఇందాక? అర్థమైందా? మనకి చిన్నప్పటి నుంచి ఫియర్ అనేది అలవాటు చేశారు, కానీ మనం హ్యాబిట్యుయేట్ చేసుకుంది ఏంటంటే ఆ ఫియర్ని నెగిటివ్గా చేసుకున్నాం. బట్ యాక్చువల్గా ఏదైనా పని చేయాలంటే మనిషికి భయం అనేది చాలా ఇంపార్టెంట్. విక్రమార్కుడు సినిమాలో మంచి డైలాగ్ కూడా చెప్పాడు, అంతేనా కదా? సో ఆ డైలాగ్ నేను చెప్పట్లేదు, బట్ ఏదన్నా వర్క్ చేయాలంటే మాత్రం యూ నీడ్ టు హ్యావ్ ఫియర్. సో నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తానండి ఈరోజు. ఎక్సర్సైజ్ అంటే మీ పీటీ మాస్టర్ చేసినట్టు ఎక్సర్సైజ్ కాదండి. జస్ట్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ బుక్స్, రిలాక్స్. నిద్రపోవడానికి మంచి స్టెప్ చెప్తాను కదా, నిద్రపోదాం. ఓకే అంట. ఇప్పుడు తిని ఇంకా హ్యాపీగా నిద్రపోతే మధ్యాహ్నం పూట. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ రిలాక్స్. ఈ పాయింట్ నేను మైండ్లో ఎక్కడానికి ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ స్టేట్మెంట్ చెప్పాను. ఏం పాయింట్ చెప్పాను మనం? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఇంటెన్షన్తో రైట్ ఇట్ డౌన్. సెకండ్ పాయింట్ విజువలైజ్, క్రియేటివిటీ ఉండాలి. మీ ఇష్టం, మీరే రాజు, మీరే మంత్రి, మీరే దొంగ, అన్నీ మీరే. ఓకేనా? థర్డ్ పాయింట్ is but whatever the statements, whatever the phrasing, whatever the content you are using, you need to make sure of using in a proper positive way. Okay? Fourth point, change. Very good. And fifth point, fear. And last and final point, అసలు ఇంటెన్షన్లో నేను చెప్పేది ఇదే అండి. నా ప్రతి సెషన్లో ఏం చేసేటప్పుడు ఇది కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడు అదే టాస్క్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ బుక్స్, రిలాక్స్, హ్యాపీగా కూర్చోండి. బా, ఈ ఒక్క పాయింటే సార్ మాకు మొత్తం ఈ సెషన్ మొత్తం నచ్చింది. ఇది ఒక్కటే, ఏమీ లేకుండా హ్యాపీగా కూర్చోమన్నారు. ఇది ఒక్కటే నచ్చింది మాకు, రైట్? సో జస్ట్ ఇప్పుడు ఒక సింపుల్ ఎక్సర్సైజ్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. అలా అని దయచేసి నిద్రపోబాకండి ప్లీజ్. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. సిట్ రైట్ ప్రాపర్లీ. ఏంటో చిన్నప్పటి నుంచి ఆడ కూర్చున్నా సిట్ రైట్ ప్రాపర్లీ అంతే. ఓకే, కంఫర్టబుల్? ప్లీజ్ ఒక 2 to 3 minutes మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ మాత్రం క్రియేట్ చేయబాకండి ప్లీజ్. దయచేసి రిక్వెస్ట్ అనుకోబాకండి. ఇది ఆర్డర్ ఖచ్చితంగా వచ్చి కొట్టేస్తాను అందరినీ. ఓకేనా? రిలాక్స్, హ్యాపీగా
కళ్ళు మాత్రం తెరవద్దు నేను చెప్పేంత వరకు. మీ బంగారు ఆభరణాలు లేకుంటే మీ అబ్బాయిల బట్టలు ఏమి దొంగతనం చేయనండి నేను, ఓకేనా? ఏమి లేవంటారా? సో రిలాక్స్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. నో కౌంటర్స్, నో ఎన్కౌంటర్స్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ రిలాక్స్గా కూర్చోండి. ఎంత రిలాక్స్గా ఉండాలంటే పైన ఐబ్రోస్ దగ్గర నుంచి ప్రతి బాడీ పార్ట్ రిలాక్స్ అవుతూ, షోల్డర్స్, అబ్డోమైన్, లెగ్స్, ఎవ్రీథింగ్ సింపుల్గా రిలాక్స్ అవుతూ జస్ట్ అది ఫీల్ అవ్వండి. మీ ప్రతి బాడీ పార్ట్, షోల్డర్స్ అన్నీ రిలాక్స్ అవుతున్నట్టు జస్ట్ ఫీల్ ఇట్. హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. టేక్ ఎ డీప్ బ్రీత్. బాగా ఊపిరి పీల్చుకోండి. ఊపిరి పీల్చినప్పుడు ఎలా ఉండాలంటే శ్వాస ప్రతి ఊపిరితిత్తుల్లోకి, లంగ్స్లోకి, షోల్డర్లోకి, అబ్డోమన్లోకి వెళ్ళింది మీకు ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఒక్కసారి ఊపిరి తీసుకొని చూడండి, కంప్లీట్గా మీ బాడీ అంతా ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది. దట్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్ ఎనర్జీ. మీ బాడీలోకి అంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ యు ఆర్ రిలీజింగ్ అన్వాంటెడ్ ఎనర్జీ. కంప్లీట్గా ఏదైతే ఎనర్జీ మీకు అవసరం లేదో అది రిలీజ్ చేస్తున్నారు. అగైన్ టేక్ ఎ డీప్ బ్రీత్. రిలాక్స్, రిలీజ్. మనందరి బ్రెయిన్లో ఇప్పుడు నేను ఒక పర్సన్ని చెప్పానంటే ఆటోమేటిక్గా ఆ పర్సన్ మనం ఊహించుకోగలుగుతాం. ఈరోజు నేను చిరంజీవి అని చెప్పానంటే ఆ పర్సన్ మనకు తెలుసు, అవునా కదా? బ్రెయిన్లో ఎవరిని కావాలంటే ఈరోజు మీ మదర్ అని చెప్పానంటే మీ మదర్ పిక్చర్ ఆ బ్రెయిన్లో వచ్చేస్తుంది. అలా ఎలాగో కళ్ళు మూసుకున్నారు కాబట్టి జస్ట్ నేను చెప్పేది ఒక్కసారిగా బ్రెయిన్లోకి ఎక్కించుకోండి. ఇమాజిన్ సంబడి, ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారు, ఎవరినైతే మీరు రోల్ మోడల్గా తీసుకుంటున్నారు, వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళు మీ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళు ఇంపాక్ట్కి వచ్చిన స్పీకర్స్ అవ్వచ్చు, మీ టీచర్స్ అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు, ఎవరైనా సరే. ఇమాజిన్ మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, ఫ్యూచర్లో ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు, కనబడుతున్నారు అందరికీ ఆ పర్సన్, ఆ రోల్ మోడల్. ఇప్పుడు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వై యు లైక్ దట్ పర్సన్? either their qualities, either their passion, either their strengths, either their success. Question yourself what you are liking, why you are liking him. Because of their qualities, because of their passion, because of their strengths. If you feel వాళ్ళ క్వాలిటీస్ వల్ల వాళ్ళు మాకు నచ్చారు, వాళ్ళని ఆరాధిస్తున్నానంటే జస్ట్ బిలీవ్ వన్ థింగ్, ఆల్రెడీ ఆ క్వాలిటీస్ మీలో ఉన్నాయి. అదర్వైజ్ యూ కెనాట్ ఫైండ్ దట్ క్వాలిటీస్ ఇన్ దట్ పర్సన్. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? తల ఊపండి అందరూ. ఆల్రెడీ మీరు ఆ పర్సన్ని ఆ క్వాలిటీస్తో లైక్ చేస్తున్నారంటే మీలో ఆ క్వాలిటీస్ ఉన్నట్టే కదా. ఈరోజు ఒక స్నేహితుడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే బికాస్ యూ లైక్ ద క్వాలిటీస్ ఇన్ హిమ్ విచ్ ఈస్ ఆల్రెడీ విత్ ఇన్ యూ. సో మీరు ఈరోజు ఆరాధించే పర్సన్ కానీ, మీరు ఈరోజు రోల్ మోడల్గా తీసుకునే ఏ పర్సన్ అయినా సరే, వాళ్ళకి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. జస్ట్ స్టార్ట్ బిలీవింగ్ దిస్ ఫస్ట్. ఉన్నాయా లేవా? సో డెఫినెట్లీ వాళ్ళంతా మీరు అవుతారు. ఆ క్వాలిటీస్, ఆ ప్యాషన్, ఆ స్ట్రెంగ్స్ ఎవరినైతే మీరు రోల్ మోడల్గా తీసుకుంటున్నారో అవన్నీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. యు ఆర్ బ్లెస్డ్ విత్ ఆల్ ద క్వాలిటీస్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ కెన్ beat that role model also. You can reach that level. Just relax. Open your eyes. Relax. Relax. ఏం చేశారండి? మా బ్రెయిన్లోకి ఏం ఎక్కలేదు. ఎందుకు ఇలా చేస్తున్నానంటే, నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు కాన్షియస్లోకి వెళ్ళలేదండి, అది సబ్కాన్షియస్లోకి వెళ్తుందండి. అది ఎలా ఉంటుందో మీకు రేపటి రోజున ఫ్యూచర్లో అర్థమవుతుంది. అది ఇప్పుడు నేనేం చేయలేదు. దీస్ ఆర్ సమ్ సింపుల్ టెక్నిక్స్ ఎలా చేస్తామని. సార్ 5 minutes సార్. ఓకే, ఒక 5 to 10 minutes ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇప్పుడు నేను చెప్పాలి. యాక్చువల్గా నేను సెషన్ వేరే విధంగా అంటే వీడియోస్ కూడా తీసుకొని వచ్చాను, బికాస్ సమ్ ఎల్సిడి ప్రాబ్లం వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చింది. బట్ ఐ నీడ్ టు కంటిన్యూ మై సెషన్, అంతే కదా. సోర్సెస్ లేవని ఆగిపోతే ఐ వోంట్ బి ఏ ట్రైనర్.
మేబీ బట్ మల్లికార్జున్ గారికి సోర్సెస్ కావాలి, ఎందుకంటే ఆయన హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకి బోర్డు సంథింగ్ ఉండాలి. బట్ ఐ డోంట్ నో సార్ మేనేజ్ చేస్తారంటే అది గ్రేట్. బట్ నాకు మాత్రం మనకు అవసరం లేదు మిగతా ట్రైనర్స్కి. సో యాక్చువల్గా కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చాను, ఆ ఫియర్ పాయింట్ అవన్నీ చూపిద్దాం అని చెప్పి. బట్ ఐ మిస్ దట్. ఈరోజు ఇంటెన్షన్స్ టు యాక్షన్ ఇవి కనుక మీరు ఈ స్టెప్ బై స్టెప్ ఈజీగా ఉంటాయండి, కానీ రియాలిటీలో మీరు అప్లై చేయాలి. అంటే అన్లెస్ మా మోటివేషన్ ఎక్కడికి మీ దగ్గరికి రాదు. ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవ్వాలి, డెడికేషన్ ఉండాలి, మధ్యలో మేము వస్తాం అంతే. అర్థమైందా? ఇంటర్వెల్ పాయింట్ లాగా మేము మధ్యలో వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇన్స్పిరేషన్ మీదే, డెడికేషన్ మీదే. యూ నీడ్ టు లీడ్ దట్. బట్ ఈరోజు ఇంత సెషన్ చెప్పాక నాకు ఏదో ఒక లాభం ఉండాలి కదా. నేను ఒక ఇంటెన్షన్ సెట్ చేద్దాం అనుకుంటాను. సెట్ చేయొచ్చా మీలో? ఇప్పుడు సెట్ చేసింది కాదులేండి, నేను చెప్పే ఇంటెన్షన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ థింగ్. ప్రతి సెషన్లో ఎండ్ 10 minutes నాకు ఈ సెషన్ ఉంటుందండి. నేను ఇదే చెప్పి వెళ్తాను. ఆ ఇంటెన్షన్ సెట్టింగ్ ఏంటంటే పేరెంట్స్ అండి. ఓన్లీ ద థింగ్ ఈజ్ పేరెంట్స్. యాక్చువల్గా నేను ఒక వండర్ఫుల్ వీడియో తీసుకొని వచ్చాను, బట్ ఐ మిస్ దట్. నాకు మాటల మాంత్రికుడని నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ని బాగా మెచ్చుకుంటానండి. దాని తర్వాత కానీ దాంతో ఈక్వల్గా ఉండే వాళ్ళు ఎవరంటే తనికెళ్ళ భరణి గారండి. ఆయన రాసిన కవితలు కానీ లేకుంటే సాంగ్స్ కానీ మాటలు కానీ నేను ఇప్పుడు దాకా మర్చిపోలేదు. అలా రీసెంట్గా ఒకసారి టీవీ షో చూస్తూ ఉన్నాను. మంచు లక్ష్మిది ఒక టీవీ షో వస్తుంది, ఏంటది? బూమ్ బూమ్, రైట్? దాంట్లో బాబు మోహన్ గారు ఐడియా ఉన్నారు మీకు? మీరు ఎవరైనా షో చూసారు అది? ఆ రోజు నేను ఎందుకో టీవీ ఛానల్ మెరుస్తుంటే ఆ రోజు ఆ షో చూశాను. అప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయిని పోగొట్టుకున్నారు. మీకు ఐడియా ఉందా? పోనీ ఇప్పటికీ ఎవరు ఎన్నిసార్లు ఏ షోలోకి వచ్చినా ఆయనకి ఫస్ట్ కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఒకసారి అంటే చనిపోయినప్పుడు మామూలుగా అలా బాబు చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే తనికెళ్ళ భరణి గారు వచ్చి ఒక వండర్ఫుల్ డైలాగ్ చెప్పారంట. అది ఇప్పటికీ నా మైండ్లో అలాగే ఉండిపోయిందండి. ఏంటంటే తను ఏడుస్తూ ఉన్నాడంట, బాబు మోహన్ గారు ఇలా ఏడుస్తూ ఉంటే తనికెళ్ళ భరణి గారు వచ్చేసి, బాబు అట్ట కాదు, అమ్మ కానీ నాన్న కానీ లేదా మామూలుగా అన్న తమ్ముడు అక్క చెల్లి పెదనాన్న చిన్నాన్న అత్త మామ ఎవ్వరు చనిపోయినా కొన్ని రోజుల తర్వాత మర్చిపోవచ్చు, కానీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ, కన్న బిడ్డ చనిపోతే ఈ కట్టె కాలేంత వరకు అది ఇక్కడే ఉంటుందంట. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ కట్టె కాలేంత వరకు అంటే నేను చనిపోయేంత వరకు నా బిడ్డ మీద ఉండే ప్రేమ, ఆ ఆవేదన ఇక్కడే ఉంటుందంట. ఇలాంటి తల్లిదండ్రులు అందరికీ ఉన్నారా లేరా? రైట్ ఆర్ రాంగ్? నేను యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేశానండి. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. అక్కడి నుంచి నాకు ఆ స్ట్రీమే ఇష్టం లేక కంప్లీట్గా చేంజ్ అయ్యి 6 years నుంచి ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. నాకు 2 డ్రీమ్స్ అండి. అది మీరు లాస్ట్ ఇంపాక్ట్స్ ఎప్పుడు వీడియోస్ చూసినా నేను ఈ 2 డ్రీమ్స్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ డ్రీమ్ ఈజ్ సూసైడ్ ప్రివెన్షన్. ఎన్ని ఆపాలి, అది ఫస్ట్ డ్రీమ్. అది నేను సక్సెస్ అవుతూనే ఉన్నాను. ఇప్పటిదాకా 13 మెంబర్స్ని సూసైడ్ చేసుకోకుండా ఆపాను. దట్ ఈస్ మై సక్సెస్ రేట్. అది పక్కన. సెకండ్ థింగ్, ఒక్క ఓల్డేజ్ హోమ్ అయినా లేకుండా చేయాలనేది నా డ్రీమ్ అండి. మినిమం ఒకటి నా తరపున చేయగలిగితే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇఫ్ మిక్స్ లైక్ తెలంగాణ అన్ని కలిపితే 749 ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయండి. సిగ్గుచేట ఆనందపడాల్సిన విషయం అండి. నేను వెళ్ళి ఆ తల్లిదండ్రులు చెప్పలేనండి, బాబు వెళ్ళి ఇప్పుడు మీ పెద్దవాళ్ళకి వెళ్ళి మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి అని చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, నువ్వే ఇంకా పెద్దయి అంటే నీకు పిల్లలు వచ్చాక నీకు అర్థమవుతుందిలే అని చెప్పి అన్నారు. ఇదే మాట నాకు అందరు చెప్పింది. ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, తర్వాత నువ్వు వచ్చి చెప్పన్నారు. ఇదేమన్నా మూవీయా లేకుంటే సంథింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు కదా, అంతేనా కదా? ఇంకేం ప్రాబ్లం రాదు కదా. బట్ లైఫ్ ఇది, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. వాట్ ఎవర్ యు ఆర్ జస్ట్ హ్యాండ్లింగ్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఒక్కసారి ఎమోషన్ ఏదైనా పోతే దాన్ని మళ్ళీ మీరు బ్యాక్ తీసుకురాలేరండి. ఐ రైట్ ఆర్ రాంగ్? అలాగే మన పేరెంట్స్ మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాం? కుమారి 21F ఎంతమంది చూసారండి? కుమారి 21Fని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ మనలో ఉంది, కానీ తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ మనలో లేదు. అంతేనా కాదా? వరే కాదు. somebody has started this. సో గంపా సార్ కూడా మాకు 2010 నుంచి సార్ ఒక ఎమోషనల్ వీడియో యాక్చువల్గా అప్పటి నుంచి డిఫరెంట్గా ఆయన పేరెంట్స్ గురించి చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే ట్రైనర్స్ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా 1996 నుంచి 2016 20 years సెలబ్రేషన్ చేసుకుంటూ 20 years నుంచి ఎప్పుడు ఎక్కడ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే స్టూడెంట్స్కి ది బెస్ట్ ఇస్తూ ఉన్నాం. ఈ రోజు గంపా గారి దగ్గర నుంచి నేను ఒక వర్డ్ తీసుకొని ఆయన తరపు నుంచి నేను అడుగుతున్నాను. ప్లస్ అలాగే అందరు ట్రైనర్స్ దగ్గర నుంచి నేను ఒకటే అడుగుతున్నాను, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఒకే ఒకటండి, ఏంటంటే
మీరు మాకిచ్చే గురుదక్షిణ అనుకోండి, ఈవెన్ నేను ఇంకా వర్స్ట్గా చెప్పాలంటే మీరు మాకిచ్చే భిక్షనే అనుకోండి, నేను అది కూడా చెప్తాను. సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. ఓన్లీ ద థింగ్ ఈస్ మీరు గొప్ప వాళ్ళు అవ్వండి. గొప్ప వాళ్ళు ఎలా అవుతారంటే తల్లిదండ్రులు చూసుకుంటే. ఎందుకో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, అంబానీని గొప్ప వాళ్ళు అంటారా లేకుంటే ధనవంతులు అంటారా? అంతేనా కదా? ఈరోజు మీరు చేసే పనులన్నీ ఏమవుతాయంటే ధనవంతులు అవడానికి, నేను చదివిన తర్వాత నేను ఇంత సంపాదించాలి అంతేనగా. చాలా మందికి ఉండే డ్రీమ్స్ ఇవేనా కాదా? బయట వాళ్ళకి, మీరంటే ఇప్పుడు ఆల్రెడీ సెషన్ విన్నారు కాబట్టి డిఫరెంట్గా చేంజ్ అవ్వచ్చు. బట్ బయట వాళ్ళు ఉండే వాళ్ళందరినీ వాళ్ళని ఏమంటారు? ధనవంతులు, సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటారు, విజయాన్ని జయించిన వాళ్ళు అంటారు. అవునా? గొప్ప వాళ్ళని ఎవరిని అంటారు చెప్పండి? వెరీ గుడ్. సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళని. మనం చనిపోయినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం ఎవరికైనా తెలుసా? మనం చనిపోయినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? శ్మశానానికి. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. ఇంకా పురాణాలు నమ్మిన వాళ్ళు ఎక్కడ చెప్తారు? స్వర్గం, నరకం. ఇంకా వైకుంఠం, ఏకాదశి. నెక్స్ట్ వైకర్ణి నది. అపరిచితులు సినిమాలు చూసి అయిపోతున్నారు. నెక్స్ట్, మనం చనిపోయినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తామంటే వి విల్ గో ఇన్ టు సమ్వన్స్ మెమరీ. మనం చనిపోయినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తామంటే ఒకరి మైండ్లోకి వెళ్తాం. ఒకరి మైండ్ అంటే ఒక్కరే కాదు, చాలా మంది మెదడులోకి వెళ్తాం. అప్పుడు మనం ఏదైతే రాస్తాం అది లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతుంది. ఇప్పుడు బతుకున్నప్పుడు ఎలా చేస్తాం అనేది సెకండరీ అయితే, ఫస్ట్ చనిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అనేది అది ప్రైమరీ. అది ఎప్పుడు వెళ్తాం? ఈ రోజుకి మనం ఎందుకు మహాత్మా గాంధీని లేకుంటే మదర్ తెరీసాని పూజిస్తూ ఉన్నాం? నేను ఒక 1 minute ఒక స్టోరీ చెప్పి వైండప్ చేస్తాను. మహాత్మా గాంధీ గురించి తెలుసు కదా అందరికీ. ఆయనలో ఉండే ఇంకొక ది బెస్ట్ క్వాలిటీ నేను ఇప్పుడు రివీల్ చేస్తానండి. ఒకరోజు 1930s ఒక లేడీ ఏంటంటే, ఒక మదర్, తనకు చిన్నప్పటి నుంచి షుగర్ తింటూనే ఉన్నాడు. ఆల్కహాల్ అడిక్షన్ ఎలాగో అతను షుగర్ అడిక్షన్, మొత్తం షుగర్, ఎప్పుడు ఎక్కడ షుగర్ కనపడినా తింటూనే ఉంటాడు. వాళ్ళమ్మ చెప్పింది, తన్నింది, తిట్టింది, అన్ని చేసింది. పాపం వాడేం వినట్లేదు, చిన్న బాబు. సో ఈమెకేం చేయాలో అర్థం కాక ఆ బాబుని తీసుకొని నేరుగా అలా వస్తూ ఉంది. అలా రాగానే అక్కడ ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలో గాంధీజీ కూర్చోన్నాడు. గాంధీజీ దగ్గరికి వచ్చి తన సమస్యని చెప్పింది. ఇలా నా కొడుకు నా మాట వినట్లేదు, అతని చేత ఎలా అయినా ఈ చక్కెర తినడం మానిపించండి అని చెప్పింది. సరే అని చెప్పి ఎలా చేద్దామని చెప్పి ఆయన ఏమన్నా ఆలోచించుకొని, సరే అమ్మా ఈ బాబుని తీసుకొని వెళ్ళి 1 week తర్వాత రమ్మని చెప్పి అన్నాడు. ఆమె కన్ఫ్యూజన్ అయింది. అసలు నేను ఇప్పుడు ఒక ప్రాబ్లంతో వస్తే మళ్ళీ 1 week తర్వాత రమ్మన్నాడు ఏంటి గాంధీజీ అని చెప్పేసి వెళ్ళిపోయింది. 1 week తర్వాత వచ్చారు ఇద్దరు, తల్లి బాబు. ఇద్దరు వచ్చిన తర్వాత గాంధీజీ ఆ బాబుని పిలిచి, బాబు షుగర్ తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి 2-3 మంచి మాటలు చెప్పగానే అబ్బాయి అన్నాడంటే, ప్రామిస్ తాతగారు ఇంకెప్పుడు నేను షుగర్ తిన్నను అని చెప్పి అన్నాడు. ఒక్కసారిగా ఈ మదర్ ఏమంటే సర్ప్రైజ్ అయిపోయింది. ఈ విషయం ఏదో 1 week ముందే చెప్పొచ్చు కదా, ఇప్పుడు నన్ను మళ్ళీ 1 week తర్వాత ఎందుకు రమ్మనింది అని గాంధీజీని డౌట్ అడిగింది. అడిగితే గాంధీజీ ఒకటే మాట్లాడు, 1 week బిఫోర్ నేను షుగర్ తింటూ ఉన్నాను, ఇప్పుడు ఈ బాబుకి నేను మానేయాలి అని చెప్పాలంటే ఫస్ట్ నేను మానేయాలి. అర్థమవుతుందా? ఏదన్నా స్టార్ట్ చేయాలంటే మన దగ్గర నుంచి రావాలి. ఈరోజు రేపు మీరు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారా లేదా అనేది మీరు మీ తల్లిదండ్రులు చూసుకుంటే అది తెలిసిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని చూస్తారా లేదా లేదండి, మీరు వాళ్ళని చూస్తున్నారా లేదని మాత్రం చూడండి. అదొక్కటే మా ఇంపాక్ట్ ట్రైనర్స్ దగ్గర నుంచి మీరు ఇచ్చే ఒక గురు దక్షిణ మాత్రం అనుకోండి. రేపటి రోజున ఇక్కడ కూర్చున్న ఇంపాక్ట్కి వచ్చిన ఏ పిల్లల తల్లిదండ్రులని మేము ఏ ఓల్డేజ్ హోమ్లో చూడకూడదండి. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్, ఓన్లీ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ ఫ్రమ్ యూ. మీరు నాకు అది ఇస్తారా? నాకు కాదండి, చెప్పి అనంతపూర్ మొత్తం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ వన్స్ అగైన్. ఐ రియల్లీ ఈ ఇంపాక్ట్ అనంతపురాన్ని కండక్ట్ చేయడానికి సహకరించిన ఆర్గనైజర్కి, సపోర్టర్స్కి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా ట్రైనర్స్ అందరికీ అండ్ గంపా గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా గురువు గారికి. నాకు తెలుగు అంతగా రాదు, ఎంత కృతజ్ఞుడో ఆయనకి తెలుసు, మీ అందరికీ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. phone number, email ID. Okay, and my mail ID sudhir.47 sudher.47 and my contact number is 888 888 61
38871. 8861 38871. Once again, thank you very much. Wonderful, Sudhir. Thank you very much. And for your information, అనంతపురం అంటే సుధీర్కి చాలా ఇష్టము, ఇంకా సుధీర్కి పెళ్లి కాలేదు. ఓకే, సో మిత్రులారా, did you liked it? Liked it? Yes. Now may I invite Jagdish Gupta sir. Please come on to the dais. And అమ్మాయిలు ఎంతమందికి సుధీర్ సారు క్లాస్ నచ్చింది? అంతే, నేనేమనలే. ఎంతమంది వచ్చింది? వచ్చేయండి. వాళ్ళు పాపం అబ్బాయిలు ఎందుకులే. అమ్మాయిలు కమాన్, ఫెలిసిటేషన్. ఎంతమంది వస్తారో వచ్చేయండి తొందరగా. కమాన్, వెరీ ఫాస్ట్. 1 2 1 2 3. కమాన్, తొందరగా. చూసారా, రమ్మంటే కూడా మీరు రావట్లేదు. అంతే మీ పని ఇంకా. ఓకే, జగదీష్ సార్ ప్లీజ్. రైట్, 1 2 3 1 2 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. Hey, 1 2 1 2 3 1 2 1 2 3 1 1 1 1 1 1 1 1 1 2 1 2 3.